అందరికీ నమస్కారము. నేను మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, హిందూపురం. వాట్సాప్ నెంబర్ 9052180820. ఈరోజు మనము వ్రణ విమోచక అంగారక స్తోత్రం చూద్దాం. ఇంతకుముందు రుణ విమోచక అంగారక స్తోత్రము ప్రయోగము చెప్పాను, రుణబాధలు తొలగడానికి. ఇప్పుడు వ్రణ విమోచక అంటే కొన్నిసార్లు గాయాలైపోయి, షుగర్ వల్ల కానీ లేదు వేరే దాని వల్ల కానీ గాయాలైపోయి ఆ గాయాలు మానకుండా ఉంటుంది. వ్రణము అనేది తగ్గకుండా ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ఏం చేసినా తగ్గకుండా ఉంటుంది. అటువంటి దానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఈ వ్రణ విమోచక అంగారక స్తోత్రము అంటే ఇది కూడా అంగారకునికి. ఎందుకంటే అంగారకునికి సంబంధించింది. ఎందుకు అంటే కుజారిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకార్యే కుజధ్యానం ప్రవక్ష్యామి సర్వరోగోపశాంతయే సర్వరోగ పీడోపశాంతయే. కుజగ్రహ స్తోత్రము చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగి, అనారోగ్యం అనేది తొలగి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. జనరల్గానే ఇది వ్రణ విమోచకం. ప్రత్యేకంగా ఈ పుండ్లు, గాయాలు మానకుండా ఉండే వ్రణాలు, ఇటువంటిది మానడానికి, సంపూర్ణమైన ఆరోగ్యం కలగడానికి ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో చదివినా విన్నా, వీలుంటే రాసుకునేసి చదవండి. మేము రాసుకోలేము, చదవలేము, మాకు తెలియదు అన్నప్పుడు విన్నా కూడా ఆ ఫలితం అనేది ఉంటుంది. ప్రతినిత్యము డీప్గా కుజుణ్ణి కాన్సన్ట్రేట్ చేస్తూ, అంగారక గ్రహాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వినడం వల్ల ఫలితం వస్తుంది. ప్రత్యేకంగా మంగళవారం రోజు ఉప్పు, కందులు లేదా కందిపప్పు, కందిబేళ్ళు అంటాం, ఈ కందులకు సంబంధించి మరియు ఉప్పు, ఈ రెండు తాంబూలం దక్షిణ పెట్టి ద్రాక్ష పండ్లు కానీ, అంటే ద్రాక్ష పళ్ళలో ఎర్రని ద్రాక్ష పళ్ళు వస్తాయి, ఒక రకం రెడ్డిష్ ఉంటుంది, అది పెట్టచ్చు. లేకపోతే ఎర్రగా ఉండే ఫలాలు ఏదైనా పెట్టచ్చు, చాలా మంచిది. అంటే పులుపు కలిసింది, ఎరుపు వచ్చేది, ప్లమ్స్ ఇలాంటివి కూడా పెట్టచ్చు. అది తాంబూలం దక్షిణ పెట్టుకునేసి ఉప్పు, కందులకు సంబంధించిన వస్తువు దానం ఇవ్వడం వల్ల ఎక్కువగా ఫలితం కలుగుతుంది. దాంతోపాటు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల వ్రణ బాధ విమోచన కలుగుతుంది. అలాగే రోగ బాధ నివారణ, అపమృత్యువు, దారిద్రము, శత్రుభయము, కుజగ్రహం వల్ల జాతక రీత్యా ఏమైనా దోషం ఉంటే అది కానీ, గోచార రీత్యా కానీ ఏర్పడే సమస్త బాధలు, భయము, క్లేశము, మనస్తాపము మొదలైన బాధలన్నీ కూడా నిస్సంశయముగా తొలగి ధనధాన్యములు, సంతానము మొదలైన లాభములు కలుగును. కుజదోషం వల్ల ఏమైనా దోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యము, ఆయుష్, ఐశ్వర్యము సమస్తము కలుగుతుంది అని చెప్పబడుతుంది. ఇక స్తోత్రం చూద్దాము. ప్రశాంతంగా డీప్గా కాన్సన్ట్రేట్ చేస్తూ, అంగారకుణ్ణి కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ స్తోత్రాన్ని చదవాలి లేదా వినాలి. భార్గవాచ మంగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రదః స్థిరాసనో మహాకాయ సర్వకర్మాకరోదిపః లోహితో లోహితాక్షశ్చ సామగానకృపాకరః ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః సృష్టికర్తా చ హర్తా చ సర్వకామఫలప్రదః ఏతాని కుజనామాని నిత్యం యః శ్రద్ధయా పఠేత్ రుణం న జాయతే తస్య ధనం శీఘ్రమవాప్నుయాత్. ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం.
స్తోత్రమంగారకస్యైత్ తత్పఠనీయం సదా నృభిః న తేషాం భౌమజా పీడా స్వల్పాపి భవతి క్వచిత్. అంగారక మహాభాగ భగవాన్ భక్తవత్సల త్వాం నమామి మహాభాగ వ్రణమాశు వినాశయ వ్రణమాశు వినాశయ. వ్రణరోగాదిదారిద్ర్యం ఏ చాన్యే చాపమృత్యవః భయక్లేశమహాపాపా నశ్యంతు మమ సర్వదా. అతివక్ర దురారాధ్య భోగముక్తజితాత్మభిః తుష్టో దదాసి సామ్రాజ్యం వ్రణం హరసి తత్క్షణాత్. విరించి శక్రవిష్ణూనాం మనుష్యాణాం తు కా కథా తేన త్వం సర్వసత్వేన గ్రహరాజో మహాబలః. పుత్రాన్ దేహి ధనం దేహి త్వామస్మి శరణం గతః వ్రణదారిద్ర్యదుఃఖేన శత్రూణాం చ భయాత్ తతః. ఏభిర్ద్వాదశభిः శ్లోకైర్ యస్తౌతి చ ధరాసుతం మహతీం శ్రియమాప్నోతి యపరో ధనదో యువా. ఇది శ్రీస్కందపురాణే భార్గవప్రోక్తం వ్రణవిమోచక మంగళస్తోత్రం సంపూర్ణం. ఇది వ్రణవిమోచక అంగారక స్తోత్రం. ఇంకొకటి కూడా ఉంది దీనిలో, వ్రణ విమోచన. ఒకవేళ వ్రణాలు తగ్గకపోతే కొన్ని మెడిసిన్స్, ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, అది మన శ్రీ శివశక్తి పీఠంలో దొరుకుతుంది. ఇంకొకటి దాటు అనేది తీస్తాం. దాటు తీయడం వల్ల కూడా ఈ వ్రణాలు ఖచ్చితంగా త్వరగానే నయమవుతాయి. ఏదైతే రోగము తగ్గకుండుందో, డాక్టర్లకు కూడా అంతు పట్టకుండుందో, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకుండుందో, దానికి కొన్ని మంచి ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని క్రియలు, కొన్ని తాంత్రిక విధానాలు ఉన్నాయి. ఆ ప్రకారం చేయడం వల్ల కూడా అవన్నీ తగ్గుతాయి. దాటు తీయడం అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆవాహన చేసి దాటు తీయడం జరుగుతుంది. అలా చేసినా కూడా వ్రణ విమోచన కలుగుతుంది. ఇంకొకటి కూడా మీరు సింపుల్గా చేయొచ్చు. వ్రణ విమోచన కలగనప్పుడు చేపలు ఎక్కువగా ఉండే చెరువులో వెళ్ళి, కాళ్ళలో ఉందనుకోండి, సపోజ్ కాళ్ళలోనో చేతుల్లోనో, ఆ వ్రణాన్ని పూర్తిగా నీళ్లలో ముంచి పెడితే చేపలు దాన్ని తినేస్తాయని చెప్పబడుతుంది. అంటే బ్లడ్ వచ్చేస్తుంది, ఒక్కోసారి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఏమవుతుంది, ఆ నొప్పి బాధ తట్టుకున్న లోపలుండే క్రిమిని కంప్లీట్గా అది తీసేస్తుంది. అటువంటి శక్తి ఫిష్కుంది, చేపకుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం కూడా చేయొచ్చు, తప్పు లేదు. అది చేసిన తర్వాత క్లీన్గా డెటాల్ వాటర్లో కలుపుకొని క్లీన్గా కడిగేసి మంచి మెడిసిన్ ఏదైనా వేస్తే యూజ్ అవుతుంది. కొన్ని మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. అటువంటి ఔషధాలు కూడా నేను ముందుకు మీకు చెప్తాను. మంచి ఔషధాలు ఉన్నాయి కొన్ని. అలాంటివి యూజ్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. నమస్కారం. శుభం భూయాత్.